అందరూ చెప్పాలి. నేను గట్టిగానండి, నేను పరిశుద్ధంగా బ్రతికితే. ఇంకొంచెం గట్టిగా, నేను పరిశుద్ధంగా బ్రతికితే. ఆమేనండి. ఎలా బ్రతికితే చెప్పండి, ఎలా బ్రతికితే? మీరు పరిశుద్ధంగా బ్రతకండి. మీ చేతులు ఇలా ఉండనోడు, ఇలా ఆశీర్వదించే చేతులుగానే దేవాదేవుడు ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అసలు మనకు సైన్ అయిపోవాలి. ప్రభా, నేను ఎప్పుడు ఇలా ఉండకూడదు నాయన, ఇంకెంతకాలం ప్రభా నా చేతులు కూడా దీవించే చేతులుగా మార్చు నాయన. ఎందుకు అడగాలో తెలుసా? అమ్మా, వాగ్దానం పొందుకొని, ఇందాక దైవజనులు చెప్పారు కదా, అబ్రహాము అనండి ఒకసారి గట్టిగా. అబ్రహామా, నీ ఊరు వదిలిపెట్టు సరే, నీ ఇంటిని వదిలిపెట్టు సరే, నీ గ్రామాన్ని వదిలేదు సరే, నీ దేవతలను వదిలేదు సరే, నీకున్నదంతా వదిలేదు సరే, నేను నీకు చూపిస్తున్నానులా, చూపించబోయే ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం పెట్టి పోషిస్తాడు. భార్య అడిగింది, ఎక్కడికి తెలీదు, ఏది ఎంతకాలం తెలీదు, ఎంత దూరం తెలీదు, ఏం పెట్టి పోషిస్తా అని అనగానే ఎల్షదాయ్ నన్ను పోషించబోతున్నాడు అని. ఎల్షదాయ్ అంటే అర్థం ఏంటంటే సర్వశక్తిమంతుడా. కానీ ఒక దైవజనుడు నేను చెప్పగా విన్నాను, హీబ్రూలో ఇలా ఉందట. ఎల్షదాయ్ అంటే అర్థం ఏంటంటే, ఎల్ అంటే దేవుడు, షడ్ అంటే రొమ్ము. మనందరం తల్లి రొమ్ము పాలు తాగి పెరిగిన వాళ్ళం, అవునంటారు కదంటారా? దేవుడు అబ్రహాముతో అన్నాడట, అబ్రహా, నా రొమ్ము పాలిచ్చి నేను నిన్ను పోషించుకుంటాను పద అన్నాడంట దేవుడు. 2 చేతులు పైకెత్తి చెప్పండి ఆమెన్ అంటూ. 2 చేతులు అల్లాడిస్తూ ఆమెన్ చెప్పండి. ఆకుండా ఆమెన్ అనండి. ఆమెన్ 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 అనండి అనండి. అంటుండగానే మీ బిడ్డల పక్షాన దేవుడు ఎల్షదాయిగా మారబోతున్నాడు. మీ ఈ పరిచర్ల పక్షాన దేవుడు ఎల్షదాయిగా మారబోతున్నాడు. మీ ఆరోగ్యాల పక్షాన దేవుడు ఎల్షదాయిగా మారబోతున్నాడు. మీ కుమార్తెల వివాహాల పక్షాన దేవుడు ఎల్షదాయిగా ఆమెన్ అనండి, ఆమెన్ అనండి. ఇక్కడ చాలా మంది బిడ్డలు లేక బాధపడుతున్నారు, గర్భాలు మూసుకుపోయి బాధపడుతున్నారు. ఈ రాత్రే ఎల్షదాయి కార్యం చేయబోతున్నాడు. విశ్వాసంతో గట్టిగా ఆమెన్ అనండి, గట్టిగా విశ్వాసంతో ఆమెన్ అనండి, గట్టిగా ఆమెన్ అంటుండగానే ఎల్షదాయి మీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ఎల్షదాయి మీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ఎల్షదాయి మీ పక్షాన నిలబడబోతున్నాడు. యేసు నామములో ఇది జరుగునుగాక. ఆమేన్ అంటే ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను పోషిస్తా పదా. నేను ఒక మాట చెప్పనా, ఈ రోజుకి అబ్రహాం ఆశీర్వాదం అలా నిలబడిపోయాం. పైకి చూడు, తారలు లెక్క పెట్టు, ఎక్కడ లెక్క పెడతామయ్యా, అంతమందిని పోతున్నాను నీకు అన్నాడు. విశ్వాసం, మనలో ఫెయిత్ ఉండాలంతే. ఒక విశ్వాసంతో బతికేయాలి.